అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ మూవీ, ఈ మూవీ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, శక్తి. మీరు మరీ టూ మచ్ అండి బాబు, నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం. ఈ సినిమాకి ఇండస్ట్రీలో ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే ఎన్టీఆర్ అయితే ఆయన జీవితం మొత్తంలో ఈ సినిమాని మర్చిపోలేడు. శక్తి మర్చిపోయారండి? మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. హలో. అంతేకాకుండా అశ్విని దత్ లాంటి పెద్ద ప్రొడ్యూసర్ ని సినిమాలే తీయకుండా ఆపేసిన సినిమా శక్తి. అంటే భారీ లాసెస్, హ్యూజ్ లాసెస్ అనే వర్డ్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఇండస్ట్రీకి ఈ సినిమా. అప్పట్లోనే 30 నుంచి 40 కోట్ల నష్టం అంటే ఈ రోజుతో కంపేర్ చేస్తే అది ఒక 100 కోట్లకి ఈక్వల్. అంత పెద్ద నష్టాన్ని అప్పుడే తీసుకొచ్చింది ఆ సినిమా. ఇలాంటి సినిమాని ఫస్ట్ ఏ హీరోకి చెప్పారో తెలుసా? ప్రభాస్. మన మెహర్ నోలన్ ప్రభాస్కి వెళ్ళి శక్తి సినిమా స్టోరీ చెప్పాడు అండ్ బిల్లా సినిమా స్టోరీ చెప్పాడు. కానీ ప్రభాస్ బిల్లా స్టోరీని సెలెక్ట్ చేసుకున్నాడు, శక్తిని రిజెక్ట్ చేసి మంచి పని చేశాడు. ఎందుకంటే శక్తిని ప్రభాస్ యాక్సెప్ట్ చేస్తుంటే ఈ రోజు ప్రభాస్ ఏ ప్లేస్ లో ఉన్నాడో ఆ ప్లేస్ లో ఖచ్చితంగా ఉండేవాడు కాదు. ఎందుకంటే ఆ టైమ్స్ లో ఆల్రెడీ ప్రభాస్ ఫ్లాప్స్ లో ఉన్నాడు. అలాంటి టైంలో ఇలాంటి భారీ డిజాస్టర్, ఇంత లాసెస్ తెచ్చుకునే మూవీస్ చేస్తుంటే సస్టైన్ అవ్వగలిగేవాడు కాదు. కానీ ఎన్టీఆర్ ఆల్రెడీ బ్లాక్ బాస్టర్లు ఇచ్చున్నాడు, కొంచెం మాస్ ఫాలోయింగ్ ఆల్రెడీ సంపాదించుకున్నాడు. సో ఇంత పెద్ద డిజాస్టర్ పడినా మళ్ళీ సస్టైన్ అవ్వగలిగాడు. సో ప్రభాస్ ఆ సినిమాని రిజెక్ట్ చేసి బిల్లాకి వెళ్ళి మంచి పని చేశాడు. బిల్లా సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ప్రభాస్ కెరీర్ కి హెల్ప్ చేసిన సినిమా అని చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ ఒక మంచి స్టైలిష్ లుక్ లో చూపించిన సినిమా. అందులో సినిమాలో కొన్ని సీన్స్ కానీ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ చాలా బాగుంటాయి. ఒక హాలీవుడ్ హీరోని చూసినట్టు ఉంటుంది ఆ సినిమాలో ప్రభాస్ మనం చూస్తున్నప్పుడు. హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు? ఫైనల్లీ ప్రభాస్ ఆల్సో టేకెన్ గుడ్ డెసిషన్ బై రిజెక్టింగ్ శక్తి. నెక్స్ట్ మూవీ నాకు థియేటర్ లో హెడ్ ఎక్ తెప్పించిన సినిమా ఇది.